నమస్తే. భానుప్రియ మీనా సాధారణంగా ఏదో హీరోయిన్ పేరు అనుకుంటున్నారు కదా, కాదు, అంతకు మించి అనే చెప్పుకోవాలి. అయితే ఈవిడెవరు, ఈవిడ చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి భానుప్రియ మీనా అనే పేరు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదా గల్లీ టు ఢిల్లీ కావచ్చు, ఢిల్లీని కూడా వణికిస్తున్న పేరు అని చెప్పుకోవచ్చు భానుప్రియ మీనా. అయితే మొత్తానికి ఆవిడ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే భానుప్రియ మీనా రెండు సినిమా, ఇద్దరు హీరోయిన్ల పేర్లు ఉన్నాయి దీంట్లో. ఒకటి భానుప్రియ, ఒకటి మీనా. మీనా, అవును. మొత్తానికి ఆ రెండు ఇద్దరు హీరోయిన్లు చేసినట్టుగానే సినిమాల్లో చేసే హీరోయిన్లు ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా, కర్తవ్యంలో విజయశాంతి లాగా చెప్పాలంటే అలాంటి ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ఉద్యోగ రంగంలో పనిచేసే వాళ్ళలో లేడీస్ అంత డైనమిక్ లేడీస్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. ఇవాళ మన ఈ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ కానీ, కేజ్రీవాల్ అరెస్ట్ కానీ, ఆ అరెస్ట్ వ్యవహారంలో ఆవిడ వ్యవహరించిన తీరు కానీ చాలా ప్రశంసలు అందుతున్నాయి ఈవిడికి. ఇంకోటి ఏంటంటే ఈవిడ 2015 గురించి చెప్తే 2015 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఈవిడ. ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్గా, ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీ లాగుతున్న మహిళగా ఈవిడికి మంచి పేరు అయితే వచ్చింది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని చెప్పుకోవచ్చు భానుప్రియ మీనా. అయితే ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లకు సంబంధించి కవితను అరెస్ట్ చేస్తానికి వచ్చినప్పుడు అక్కడ కేటీఆర్ కానీ వీళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడ్డుకోవడానికి చూశారు. అదే కాక లీగల్గా ఉన్న డాక్యుమెంట్స్ చూపించండి అని చెప్పేసి వీటన్నిటి మీద చాలా రకాల గందరగోళం జరిగింది. కానీ ఎంత జరిగినా సరే భానుప్రియ మీనా మాత్రం కవితను తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక పర్సన్ని అరెస్ట్ చేయడం అంటే సినిమాల్లో లాగా చాలా కేటీఆర్ కూడా అడ్డుకున్నప్పుడు కూడా ఎక్కువ మాట్లాడితే నేను కూడా జైలు వేస్తా, సినిమా డైలాగ్ లాగానే ఉంది డైలాగ్ కూడా. ఎక్కువ మాట్లాడితే నేను కూడా జైలు వేస్తా అని కేటీఆర్ని అందంటే గట్స్ని మెచ్చుకోవాలి కదా. అలాగే 9 సార్లు తప్పించుకున్న అరవింద్ కేజ్రీవాల్ని 10వ సారికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళిపోవడం అనేది కూడా, అంటే అధికార వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటే, అధికారులు నిజాయితీగా ఉంటే ఎలాంటి వాళ్ళనైనా, ఈ రాజకీయ నాయకులు మనకన్నా ఎక్కువ అనుకుని ఫీల్ అవుతారు కదా వాళ్ళు, వాళ్ళని కూడా బొక్కలో పెట్టచ్చు అనే దానికి నిరూపించిన వ్యక్తిగా మనం ఈ లేడీ అధికారి మనం చూడాలి. అయితే అది కాక ఇలాంటి లేడీస్ ఎవరైతే ఉంటారో చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటుంటారు. అయితే అది కాక తనది ఇక్కడ నేటివ్ అనేది చూసుకుంటే కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అమ్మాయి అని చెప్తున్నారు. సో ఇలాగ తెలుగు రాష్ట్రాల్లో ఇంత మునుపు ఎవరన్నా సరే ఉన్నారా, ఏమన్నా ఐడియా ఉందంటే? అప్పట్లో మనం కిరణ్ బేడి గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు అండి. ఆ స్టోరీనే మనకి కర్తవ్యం సినిమాగా వచ్చింది. ఎక్కువగా మనం ఇట్లా లేడీస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతూ వస్తే కిరణ్ బేడిని మనం మాట్లాడుకునేవాళ్ళం. ఆడవాళ్ళలో సహజంగానే గుండె ధైర్యం ఎక్కువండి, కానీ సాధారణంగా ఉపయోగించరు వాళ్ళు. ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో బెండ్ అయిపోతారు, కంటిన్యూటీ ఉండదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఒకప్పుడు మరి కిరణ్ బేడితో కలిపి పనిచేసిన వ్యక్తే కదా. అన్నా హజారేతో కలిపి వీళ్ళు తిరిగినప్పుడే ఆయన నిజాయితీపరుడు అనే ఉద్దేశంతోనే ఒక అధికారిగా, ఆయన కూడా డిపార్ట్మెంట్ అధికారే అంతకుముందు కూడా. మరి కిరణ్ బేడి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారే, కానీ ఆవిడ రాజకీయాలు దూరంగా జరిగిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనకి ఇంత గట్స్ ఉన్న అధికారులు, ఒక ఆవిడ అప్పుడు మనకి ఏపీలో ఒక రాజకీయ నాయకుడు నిలదీసిన రెవెన్యూ ఎంఆర్ఓనో మనకు తెలుసు, ఎలా నిలదీసిందో తెలుసు. ఇట్లా కొంతమంది ఉంటారు, కంపల్సరీగా ఉంటారు. అలాగే ఇసుక తరలించిపోతున్నప్పుడు కూడా కొంతమంది లేడీ గ్రామస్థాయి అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ ఇలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అది ఇప్పుడైనా సరే వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తే ఎవరు ఏమి చేయలేరండి. మహా అయితే ఒక ట్రాన్స్ఫర్ చేయగలరు, ఇంకోటి చేయగలరు, కానీ వాళ్ళకి గట్స్ ఉండాలి. గట్స్ ఉంటే కోర్టులు, అంటే ఈ స్థాయి అధికారి కాబట్టి, ఈడీ స్థాయి అధికారి కాబట్టి ఆవిడకి అంత ధైర్యంగా చేయగలిగింది. స్వతహాగా స్వభావం అయి ఉంటుంది. మనం నిజాయితీగా పనిచేయాలి అని. ఐఏఎస్ చదువుకున్న వాళ్ళందరూ నిజాయితీగా ఉంటున్నారా అంటే లేరు కదా. ఐపీఎస్ చదువుకున్న వాళ్ళందరూ నిజాయితీగా పనిచేస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారంటే లేదు. కొంతమందికి మాత్రమే పేర్లు వస్తున్నాయి, మిగతా వాడికి ఎందుకు రావట్లేదంటే అదే కారణం. సో మొత్తానికి భానుప్రియ మీనా చూస్తుంటే చాలా ఏమంటారు అనమాట, గర్వంగా అనిపిస్తుంది అన్నట్టు అనుకోవచ్చు. సో మొత్తానికి భానుప్రియ మీనా ఇక్కడితోనే ఆగుతుందంటారా, ఇంకా చాలా కేసులు ఛేదించే అవకాశం? ఆవిడ కెరీర్ చాలా తక్కువే. 2015 అధికారం అంటున్నారు కాబట్టి నాకు తెలిసి 9 ఏళ్ళ కెరీర్ ఆవిడకి. ఈ స్థాయిలో ఇప్పుడు చూపిస్తుందంటే ఇంకా ఇట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు ఇలాంటి అధికారులకి పంపించారనుకోండి. గతంలో ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్గా మనకి ఏవిఎస్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాళ్ళు అప్పట్లో పేరు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మంచి మంచి పేర్లు ఉన్న వాళ్ళు ఉంటారు.
ఇట్లా ఉన్నవాళ్ళు కూడా అలాగే రాజీవ్ గాంధీ హత్య కేసు ఛేదించిన ఆఫీసర్కి అప్పుడు మా సిబిఐ ఆఫీసర్ కానీ మంచి పేరు. అవును. ఇలా కొంతమంది అధికారులు మనం గుర్తుంచుకునే పేర్లు చాలా ఉంటాయి. అలాగే బాంబేలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు కానీ ఇలా కొంతమంది చాలామంది ఉన్నారు. అది ఇప్పుడు మన సిన్సియర్గా ఉండబట్టే కదా, మన జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఆ పేరు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కూడా ఎంతో క్యూరియాసిటీగా అందరూ అబ్జర్వ్ చేశారు. అసలు అరెస్ట్ తీసుకొస్తారా లేదా, ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇలా అందరూ ఎక్కడికి వెయిట్ చేశారు అప్పట్లో కూడా. అంటే అధికారికి తన అధికారకి గట్స్ ఉంటే మాత్రం ఏదైనా చేయగలచని చాలామంది నిరూపించారు. ఇవాళ లేడీస్లో కూడా ఈ స్థాయి అధికారులు ఉన్నారని ఈవిడ భానుప్రియ నిరూపించిందని చెప్పుకోవచ్చు. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి భానుప్రియ మీనా ఇకపైన ఇంకా ఎన్ని అరెస్టులు చేయబోతుందో, ఏం జరుగుతుందో చూద్దాం మరి. సో ఇదండి, మొత్తానికి భానుప్రియ మీనా మాత్రం ఒక సంచలనం కింద రెబల్గా మారింది. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.